నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన నాయకులు, ప్రజలు. వాడవాడల ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అంటూ నేతల వెల్లడి. సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా మారబోతోందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ వెల్లడి. తెనాలి బస్ స్టేషన్ సమీపంలో గంజాయి కలిగి ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. వారి వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయికి బానిస కాకుండా పిల్లల పట్ల బాధ్యత వహించాలి అంటూ తల్లిదండ్రులకు 2 టౌన్ సిఐ విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని కాపాడుకోవాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెనాలిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా మారుతోందని ఆయన చెప్పారు. ఇటువంటి తరుణంలో భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు. ఆనాటి పరిస్థితులు, సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు అన్ని వర్గాల్లో సమానత్వం కోసం ఆనాడు ఆయన చేసిన పోరాటం జాతి మరువలేనిదని ఆయన తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక 1తో ప్రారంభమై నేడు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళుతోందని ఆయన కితాబు ఇచ్చారు. ఇటువంటి కృషి చేస్తున్న అఖిదాసు కిరణ్ కుమార్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగానే మన తెనాల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అంబేద్కర్ గారి జయంతోత్సవాల్ని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతూ, దాంట్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెంది ఒక ఐక్య వేదికగా సుమారు 20 సంవత్సరాల నుంచి సోదరుడు అఖిదాస్ కిరణ్ తను ఒక్కడే స్టార్ట్ అయి ఎంతోమందిని భాగస్వామ్యం చేసి ఈరోజు ఈ ప్రాంతంలో ఐక్యవేదిక ద్వారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ద్వారా ఆ వర్గాలకి న్యాయం చేయటంతో పాటు అన్ని వర్గాలతో సత్సంబంధాలను నిర్వహించే విధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యవేదిక ఉంది అని చెప్పడానికి గర్వపడతాను. భారత రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఆయన తీసుకోబట్టి ఈ దేశంలో గల కులాలు, మతాలు, సంస్కృతి వీటన్నిటిని కలిపి ప్రజాస్వామ్య భారతదేశంలో గొప్ప రాజ్యాంగం కావాలి అని చెప్పి ఆయన పడిన తాపత్రయం, తపన ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ గాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఒకరి కోసం కాదు, ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి కోసం ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, అందుకే ఆ రాజ్యాంగం ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుంది అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల, దాని వల్ల పొందిన హక్కుల వల్ల, దాని వల్ల పొందిన విధుల వల్ల. ఈరోజు ఆ రాజ్యాంగం ద్వారా
ప్రపంచంలో భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం త్వరలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా విరాజిల్లబోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ దేశ పౌరులైన మనదే. అది మనం గుర్తించాలి. అంబేద్కర్ గారి మార్గం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనందరం పాటించాలా. మళ్ళీ చెబుతున్నా, అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఈ భారతదేశ ముద్ద బిడ్డ, ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలా. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయినందుకు గర్వపడతా ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరైతే మానవీయ కోణంలో సమాజం పట్ల, మనుషుల ఎట్లా బాధ్యత చూపిస్తూ ఉన్నారో, ఆ చూపించే వ్యక్తుల్ని, వారి సర్వీస్ని గుర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక ద్వారా అంబేద్కర్ గారి జయంతి రోజున ఉత్సవంలాగా ఏర్పాటు చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వటం అనేది నిజంగా ఎంతో సంస్కారవంతమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాము. తద్వారా వారి బాధ్యతల్ని, తద్వారా సమాజానికి వాళ్ళని ఉపయోగపడే విధంగా ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ గారి పదజాలాన్ని నరనరాన ఇమిడించుకున్న వ్యక్తిగైనా సమాజంలో అందరి పట్ల బాధ్యతగా వ్యవహరించడం అనేది కిరణ్కున్న గొప్ప లక్షణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ, ఈనాడు చైర్పర్సన్ గా తెనాలి పట్టణానికి వ్యవహరిస్తున్నానంటే దానికి కారణం భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలే అన్నారు. తను చైర్పర్సన్ గా ఉండటానికి కారణం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అని చెప్పారు. బీసీ మహిళగా నన్ను ఎంపిక చేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన భారత రాజ్యాంగంలో ఒక చైర్పర్సన్గా ఈ రోజున మీ అందరి ముందు ఉన్నాను. అలానే నాకు తగినంతగా ఈ రోజున మెరుగైన సేవలు కూడా అందిస్తున్నాను. అలానే నేను ఈ రోజున మున్సిపల్ చైర్మన్గా ఉన్నంటే ఇద్దరు దేవుళ్ళు. ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో కూడా నాకు ఈ రిజర్వేషన్ కల్పించారు. అలానే ఆయన బాటలోనే నడుస్తూ మన శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ గారు ఈ రోజున ఈ చైర్మన్ పదవి రావడానికి కారణం కూడా మన శివకుమార్ గారే. అలానే ఈ రోజున ఈ సేవలు అందిస్తున్న ఎంతో గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారికి రాసిన మెరుగైన సేవలు కూడా అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి కనపర్తి బాబు అధ్యక్షత వహించారు. ఐక్యవేదిక వ్యవస్థాపకులు అఖిదాస్ కిరణ్ కుమార్ సభ పరిచయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గొర్నెపూడి హేమిమ, జంగం శ్యామ్, ఇరిగేషన్ అనిల్, యనమల ఈశ్వర్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, దేవరకొండ శంకర్, ప్రసాదం సురేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ విశిష్ట సేవ పురస్కారాలని అందజేశారు. విశిష్ట సేవ పురస్కారాలు అందుకున్న వారిలో బిఎల్ నారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, కటివరపు దేవయ్య, గల్లా జ్ఞానశేఖర్, కనపర్తి రత్నాకర్, ఆళ్లమూడి ప్రభాకర్, వెంకట సుబ్బయ్య, బండికళ్ళ సతీష్, ఆరాధ్యుల కన్నా, జట్టి శ్రీరామకృష్ణ ప్రసాద్, షేక్ సాదిక్, షేక్ సుభానీలు ఉన్నారు. నిర్వాహక సామర్థ్య వారికి ధన్యవాదాలు. ఇది ఒక వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులను ఈ రోజున అవార్డులతో సత్కరించడం అంటే సముచితంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా ప్రీతం నాయకులు మా అన్నగారు అన్నాబత్తిని శివకుమార్ గారికి, మరియు తెనాలి పట్టణ ప్రథమ పౌరాలు తాడిపోయిన రాధికా రమేష్ గారికి, మరియు ఆహ్వానించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు ముఖ్య అతిథులు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మండలి ఐక్యవేది ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం నిరంతరం పాటుపడతామని, శ్రమిస్తామని, దానికే అవసరం ఏర్పడింది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మండలి ఐక్యవేదిక. చైతన్యం, పోరాడతాం,
సేవ చేయటమే మా యొక్క లక్ష్యం కాబట్టి హక్కుల శోధన కోసం ఎల్లప్పుడూ పాటుపడతామని మీరు తెలియపరిచినట్టుగా అంకిత భావంతో పనిచేస్తామని కూడా మరొక్కసారి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరి కోసం పాటుపడిన మనిషి దివంగత వంగవీటి మోహనరంగ అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. ఆదివారం మండల గ్రామం కటివరంలో రాధా రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మండల గ్రామం కటివరం గ్రామంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ అనునిత్యం బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల కోసం రంగ అనేక పోరాటాలు చేశారని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య మాట్లాడుతూ వంగవీటి రాధా పేద ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత భావన రాము, బోడపాటి శ్రీనివాసరావు, చందు సాంబశివరావు, బండా రవికాంత్, గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, కొడ్డేటి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, పసుపులెట్టి కిరణ్, ఆవుల పెద్ద నరసింహరావు, నాగం సత్యనారాయణ, పసుపులెట్టి శ్రీను, నాగం సురేష్, మునగాల పవన్, దాసర గోపి, నాగం శేఖర్, నాగం నవీన్, నాగం సూర్య, కత్తుల బాబి, అజయ్, తోట జగదీష్, అవినాష్, వంగవీటి యువసేన పాల్గొంది. శ్రీశ్రీ గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిసంకెళ్ళి అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ రావు గారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకున్నది కూడా ఒకటే, ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగ గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలంటే నా ధ్యేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. అందరికీ ఇష్టమైనా కూడా నేను వెళ్ళి ఎప్పుడు అతన్ని దెబ్బలాడుతూ ఉంటా. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది, వేల మంది ఎమ్మెల్యేలు, అంటే ఆయన 89లో గెలిచారు. ఇవాళ 2025 అంటే 11 ప్లస్ ఇది ఒక 25-36 సంవత్సరాలు, అంటే కనీసం ఒక 6-7 టర్ములు. 6-7 టర్ములు అంటే ఎంతమంది? 6-7 ఇంటూ 200 వేసుకుంటే ఒక 1600-1700 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీకి దాటి వెళ్ళారు. కానీ వీళ్ళలో గుర్తు పెట్టుకొని ఈ రోజు కూడా మళ్ళీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజు ఆయన ఎంత మంచి పని చేశారో మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రజలు ఎవరు గుర్తిస్తారు? ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల కోసం ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదైతే ఆయన విజయవాడలో పేద బడుగు వర్గాల ప్రజలందరి కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ రోజు అక్కడ ఆ ప్రభుత్వానికి మరి ఇళ్ల పట్టాల కోసం, ఆ పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆయన అంతమందించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఇందాక శ్రీనివాసరావు చెప్పారు, ఎంతో మంది విజయవాడలో గెలవడానికి అక్కడ పొలం లేదు, మతం లేదు. శ్రీవారంలో కొంతమంది ఉంటారు, కానీ రాజకీయంలో ప్రజలతో పాటు ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఎలాగని చెప్పని భావి తరాలకు స్ఫూర్తి, ఒక ఆదర్శం చెప్పంటే కీర్తిశేషి వంగవీటి మోహన్ రంగ గారిని చెప్పని కూడా సగరంగా చెప్పుకుంటా ఉన్నాం. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది ఎప్పుడు శాశ్వతం కానే కాదు. లేదని చెప్పంటే ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరు పెట్టిందో, ఒక జిల్లా పేరు పెట్టిందని చెప్పని కాదు. ఏ ప్రభుత్వం గుర్తుంచుకున్నా గుర్తుంచుకోలేకపోయినా సరే ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవాళ కూడా ప్రతి ఒక్కరు ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ మీటింగ్ పెట్టాలని చెప్పంటే వాళ్ళండి వీళ్ళండి చెప్పి ప్రతి ఒక్కరు అడగాల్సి వస్తుంది. తెనాలి పురపాలక సంఘంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
తెనాలి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం అందరూ ఒకటిగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంగా బతకాలని, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్ల నేడు బడుగు బలహీన వర్గాలు ముందుకు వచ్చే అవకాశం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల వేసి అలానే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం, అలానే ఆఫీస్ కానీ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి మన భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి, అందరికీ కుల మతాలు లేకుండా అందరం సమానంగా చూసే వ్యక్తి కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాంటి దేవాలు అనేది లేకుండా, కుల మతాలని లేకుండా ఆయన రాసిన రాజ్యాంగంలో కలిసిమెలిసిగా ఆయన చూపించిన దారి బాటలోనే నడవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరొకసారి ఆయన జయంతి సందర్భంగా మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగులు, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానిలో ఆ రాజ్యాంగ సృష్టికర్త అందరికీ సామాజిక న్యాయం కానివ్వండి, చట్టపరమైన అంశాల్లో అందరూ న్యాయం చేయాలని, కుల మతాలు విభేదాలు లేకుండా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా జీవించాలని ఆకాంక్ష ఆయన రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ మనం అంతా కంటిన్యూగా దాన్ని మనం స్మరించుకోవటం చాలా ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ మేధాశక్తిని, జ్ఞానాన్ని, నాయకత్వ పటిమను ఈనాటి యువత అందిపుచ్చుకోవాలి. రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కంచర్ల ఏడుకొండలు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఈరోజు భారత జాతికి పండుగ రోజని తెలిపారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక ఉప్పెన, ఉద్యమం, అనంత జ్ఞానం అని, ఆయన భారతావానికి తరగని ఆస్తి ఘని అని ఆయన అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ఒక భారతదేశానికి కాక మరెన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు తోట శరత్ మాట్లాడుతూ నిమ్మజాతుల ఆశా జ్యోతి అంబేద్కర్ అడుగుజాడలో అందరం నడవాలని తెలిపారు. కార్యక్రమంలో నల్కుర్తి రమేష్, పినపాటి రవీంద్ర, బండికళ్ల ప్రసాద్, కుద్దూసు, జొన్నాదుల మహేష్, డేవిడ్, గిరి, రాజేంద్ర ప్రసాద్, బిఏ చౌదరి, శివకేశ్వర్, జక్రయ్య, రాము నాయక్, నాగభూషణం, దీపక్, పినపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల్ని మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఎంతో పండుగ రోజు. ఎందుకంటే ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను పార్లమెంట్లోకి అయితే హక్కు ఉండి అడుగు పెట్టగలిగాను, కానీ ఆ రోజు దేవాలయంలోకి అడుగు పెట్టడానికి నాకు ఆ రోజు మనువాదం అడ్డుపడిందని చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే అనేకమైనటువంటి జాతులను, విభిన్నమైనటువంటి నాయకులను పొందుపరిచి ఆ యొక్క అంశాలను క్రోడీకరించి ప్రపంచ దేశాలకి సరిపడినటువంటి విధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహోన్నత వ్యక్తి. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నాయకులు నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నేడు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చేసిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయ రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సమావేశంపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని, తమ అధ్యక్షుడు సూచనల మేరకు మరల జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సమావేశంను తమ అధ్యక్షుడు రాగానే సమావేశం తేదీని నిర్ణయించి తెలియజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో వారు మాట్లాడుతూ సత్రం కమిటీ సమావేశంపై బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు వారు వెల్లడించారు. సమావేశం ఎప్పుడు జరిగేది, తమ అధ్యక్షుడు వచ్చిన తర్వాత లెటర్ ద్వారా పత్రిక ముఖంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆకి అచ్యుతరావు, వక్కలగడ్డ గంగాధరరావు, అన్నవరపు నరసింహరావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, నూకల వెంకట భాస్కర్రావు, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవర్తి సాయి హరిరామ్, కొడిచెట్టి శోభారావులు ఉన్నారు. 13/4/2025 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జరగవలసిన మీటింగ్ వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగ్ ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము. మా అనుమతి లేనిది పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు. సభ్యులందరికీ నమస్కారం. మరియు నిన్నటి రోజున జరిగిన విషయాల్లో రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది. కానీ మేమందరం నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షులు వారు శ్రీ నూకల వెంకట గోపాలరావు గారు లేరు కాబట్టి వారి ఆరోగ్యం కుదుటపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా సమావేశం ఎప్పుడనేది తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. మేము మీటింగు కాంటెస్ట్ చేయాలంటే మా అధ్యక్షులు వారు మళ్ళా ఇండియా వచ్చిన తర్వాత ఆయన సలహా మేరే ఇది జరుగుతుంది మీటింగు. ఈ మీటింగు జరిపేటప్పుడు మేము ఇంతకుముందు ఇచ్చినట్టుగా లెటర్ ద్వారా కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ, పత్రికా ప్రకటనల ద్వారా కానీ అన్ని రకాలుగా తెలియచేసే అందరి సభ్యులకు తెలిసేటట్టుగా చేసిన తర్వాతే మేము మళ్ళీ మీటింగ్ జరుపుతాం. అంతే తప్ప ఎవరు ఏమి చెప్పినా మా కమిటీ వారికి ఇంటి సంబంధం లేదు. కాబట్టి ఇది అందరూ గమనించవలసిందిగా అందరికీ ప్రార్థన. మమ్మల్ని తెనాలి చెంచుపేటలో గల ఇందిరానగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని 3 టౌన్ సిఐ రమేష్ బాబు నేతృత్వంలో ఘన నివాళి నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. భారతదేశంలో నివసించే పేద, బడుగు, బలహీన వర్గాలే కాక ఉన్నత వర్గాలు కూడా ఒక తాటిపై నిలవాలని, సమానత్వంగా సహజీవనం చేయాలని లక్ష్యంతో భారతదేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 3 టౌన్ సిఐ రమేష్ బాబు అన్నారు. ఇందిరానగర్ కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. రమేష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆనాటి పరిస్థితులకే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పుర ప్రజలకందరికీ నమస్కారం. మన రాజ్యాంగ నిర్మాత మన రాజ్యాంగాన్ని ఒక శిల్పిలాగా, ఒక విగ్రహానికి శిల్పి ఏ విధంగా అయితే కష్టపడతాడో ఆ విధంగా కమిటీలో మెంబర్స్ అందరిని పెట్టేసి ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు మన రాజ్యాంగాన్ని. ఆయన సేవలు మనం అనిర్వచనీయం. అలానే పేద, బడుగు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు వీళ్ళందరినీ మన భారతదేశంలో ఒక ఏకత్రాటి మీద నడిపించే దానికోసము ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా
అంటే ఆ రోజుల పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉండాలి, ఈ రోజున్న పరిస్థితికి సరిపోయే విధంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కాలం వరకు సరిపోయే విధంగా కూడా అసమానతను తొలగించే విధంగా మన రాజ్యాంగాన్ని రూపశిల్పిలాగా చేయించారు. ఆయన సేవలు మనము అనిర్వచనీయం. ఆయన ఎప్పుడు మనం మర్చిపోలేము. ఈ రోజున 134వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున మేము వచ్చి మా అభిమానంతో తెనాలిలోని 2 టౌన్ సమీపంలో గల ఏపీ సిపిడిసిఎల్ సబ్ స్టేషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళి అర్పించారు. తెనాలి 2 టౌన్ పరిధిలోని ఏపీ సిపిడిసిఎల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో పాటు స్త్రీలు కూడా సమాన హక్కులు, సమానత్వం పొందాలని రాజ్యాంగంలో న్యాయశాఖలో పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం ఎంతో తోడ్పడుతోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిడిపిఎల్ ఉద్యోగులు పివి సుధీర్, ఏ మౌలారాణి, సత్యవాణి, బి నాగేశ్వరరావు, ఈ సామిరెడ్డి, కె మహేష్, జీవీఎస్ రాంబాబు, టి సురేష్ కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, కె సురేష్ బాబు, జి శ్రీరామ్, బి తాండవ కృష్ణ, వి గోపి, టి వీరేంద్ర, నీల్ దీప్, బోయపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. భారతీయ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయవేత్త, భారతీయ ప్రముఖ రాజకీయవేత్త కూడా ఇందులో బడుగు బలహీన వర్గాలకు కూడా బాగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్టీడీసీఎల్ D3 సెక్షన్ తరఫున మా యొక్క కార్మిక బృందంతో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జన్మదిన శుభాకాంక్షలు మా తరఫున మా తోటి వారికి తెలియజేస్తున్నాము. కావున ఆయన ఎంతో శ్రమతో కూడినటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని విధాల న్యాయశాఖలో ప్రప్రథమంగా భారతీయ న్యాయశాఖ ప్రధాన మంత్రిగా వ్యవహరించి దానికోసం స్త్రీల యొక్క మనుగడ కోసం తన యొక్క మంత్రి వర్గాల నుంచి కూడా విరమింప చేసుకుని స్త్రీకి ప్రధాన హక్కు కావాలని, స్త్రీకి పురుషుల్లో సగం కాబట్టి వాళ్ళందరితో సమానంగా ఉండాలని, స్త్రీ కోసం స్త్రీ విముక్తి ప్రదాత, మన దేశంలో జనాభాలో సగం ఉన్నటువంటి స్త్రీకి సమాన హక్కు కావాలని ఎన్నో విధాలుగా పోరాడి వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో నీరుకొండ శ్రీ ఆదిత్య తన తల్లి నీరుకొండ వెంకటరత్నం పేరిట, అలాగే సంపతి శివ నాగేశ్వరరావు పేరిట ఆయన తల్లి తిరుపతమ్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని దాతలు చేపట్టారు. నీరుకొండ శ్రీ ఆదిత్య అనే అతను తన తల్లి నీరుకొండ వెంకటరత్నం పేరిట అన్నదానం నిర్వహించారు. ఇదే విధంగా సంపత్తి తిరుపతమ్మ తన కుటుంబ సభ్యుడు శివనాగేశ్వరరావు 10వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరిట ఆశ్రమ వాసులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ అన్నదానం అలాగే వస్త్రదానం చేస్తూ ఆశ్రమానికి తోడ్పడుతున్న దాతలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కీర్తి శిష్యులు సంపత్ శివనాగేశ్వరరావు గారి 10వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిగారైన శ్రీమతి తిరుపతమ్మ గారు, బ్రదరు లీలా అరుణ్ కుమారుడు వచ్చారు. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సనాతన ధర్మాల ప్రకారము గతించిన తర్వాత వారు దివ్యలోకానికి చేరతారని గరుడ పురాణం చెబుతుంది. దానికి కావలసినటువంటి చేయవలసిన ఉపచర్యలనండి, సత్కార్యములనండి, పితృకార్యం, ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు పాటించితేనే సమాజంలో శాంతి ఉంటుంది, కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది.
ఇవాళ మా నాన్నగారి సంపత్ శివనాగేశ్వరరావు గారిది 10వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో నీరుకొండ వెంకటరత్నమ్మ టీచర్ వద్ద 10వ తరగతి చదువుకున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని వజ్రాల రామలింగాచారి ఆ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా టీచర్ గారు స్వర్గీయ శ్రీమతి నీరుకొండ వెంకటరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను 10వ తరగతి చదువుతున్న తెనాలి మున్సిపల్ బాయ్స్ స్కూల్లో ఆమె హిందీ టీచర్ గారు వచ్చారు. చాలా గొప్ప వ్యక్తి. వారి కుమారుడు ఆదిత్య గారు అమెరికాలో ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆశ్రమంలో వారి అమ్మగారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఐతానా గారు శ్రీదేవి మేడం గారు ఏర్పాటు చేశారు. ఆ వెంకటరత్నమ్మ గారి ఆత్మ శాంతించాలని. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల గుర్రం జాషువా విగ్రహం వద్ద గుర్రం జాషువా విజ్ఞాన సమితి తెనాలి బీజేఆర్ కమిటీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెనాలి బీజేఆర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత ఐతనగర్ లింగారావు సెంటర్లో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పెద్దలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను నిర్వహించారు. తదనంతరం మారిస్పేట బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దిక్సూచి అని వారు అన్నారు. ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం నేడు అభివృద్ధి పథంలో పరటిల్లుతోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ డి మధుబాబు, గుర్రం జాషువా విజ్ఞాన సమితి జనరల్ సెక్రటరీ పి రవి, బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, ఇంకా సద్గుణరావు, కమలాకర్, నలుకుర్తి రమేష్, కొండముద్ది రమేష్, ఇందుపల్లి రాజారాం, బీజేఆర్ కమిటీ సభ్యులు, గుర్రం జాషువా విజ్ఞాన సమితి వి రత్నం తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి బీజేఆర్ కార్యాలయంలోను మరియు లింగారావు సెంటర్లోను తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల్లో కానీ సామాజిక వర్గాలలో వెనుకబడినటువంటి వర్గాలకు మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికాబద్ధంగా తన రచనలను ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఎంతో బలవంగా సమాజంలో ఏళ్ళూరుకున్నటువంటి మనస్తత్వాలను వెలికి తీయటానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి జన్మదిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముత్యంశెట్టివారిపాలెంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో అసమానతలను తొలగించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల నేడు బడుగు బలహీన వర్గాలు సమానత్వం జీవనం సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ అన్నారు. ముత్యంశెట్టివారిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఇంకా రాజ్యాంగ ఫలాలు అందవలసిన బలహీన వర్గాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సుగుణకుమార్, రోసయ్య, కోటయ్య, ధనుష్, దుర్గారావు, తిరుపతమ్మ, పూజ, రమణమ్మ, పద్మ, విక్రమ్, ధారా, శాండీ, అకిదాసు, సంజయ్, సిద్ధు, ప్రజ్వల్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగినటువంటి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశంలో ఎంతోమంది మహిళలకు, విద్యార్థులకు, అలాగే నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి, ఓటు హక్కు కల్పించి, విద్యా హక్కు కల్పించి, ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.
తెనాలిలోని చినరావూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. చంద్రావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమరాజ్, వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్రావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని తెలియజేశారు. ఈ సందర్భంగా పేదలకు ఆహార పదార్థాల పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, డాక్టర్ పుల్లారావు, పిల్లి వీరమ్మ, బేతాళ బస్వయ్య, కుర్రా శ్రీను, భూషణం, డేవిడ్, కిషోరు, బుజ్జి, విజయ్ చంద్ర, రాజేషు, రాఘవులు, జస్వంత్, యశ్వంత్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో అంబేద్కర్ వాదులు పిల్లి సాగరు, సుధాకరు, మధుకర్లు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళి అర్పించారు. ఈరోజు ఒక పండగ రోజు, నిజమైన పండగ, అందరికీ కూడా ఒక నిజమైన పండగ. అంబేద్కర్ గారి పుట్టినరోజు 134వ జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందకరం. అంబేద్కర్ గారు నిజంగా మనకి భారతదేశానికే ఒక పెద్ద కొడుకు లాంటి వాడు. భవిష్యత్తు తరాల వారికి అందరికీ కూడా భవిష్యత్తు తరాల వారు సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి అసమానతలు ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనకి ఎంతో మేలు చేశారు రాజ్యాంగ రూపంలో. నిజంగా అందరం కూడా ఎప్పటికీ కూడా అంబేద్కర్ గారికి రుణపడం మనందరం కూడా. నేను ఒకటే చెప్పారు, ఒక నినాదం మనకి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు 13వ చినరావూరులోని మరి యూనివర్సల్ యూత్ పిల్లి సంఘ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు మరి మేము సెట్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మరి ఈరోజు మరి సంతోషంగా ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కట్టేవారంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దివంగత కరణం ధర్మారావు భౌతిక కాయాన్ని పలువురు నాయకులు, ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలోని తన స్వగృహంలో దివంగతులైన ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు భౌతికాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనిషిగా పేర్కొందిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ కేబుల్ నెట్వర్క్ అధినేత కరణం వెంకటేశ్వరరావు తండ్రి దివంగత కరణం ధర్మారావు మృతి బాధాకరమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఇదే విధంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు దివంగత కరణం ధర్మారావు భౌతికాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కరణం ధర్మారావు గారి యొక్క మరణం మనందరికీ కూడా బాధాకరం. వెంకటేశ్వర గారు వాళ్ళ తమ్ముడు, మొదటి నుంచి అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు కుటుంబం పెద్దగా ఉన్న గత 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యంతో సరిగా లేక ఈరోజు మరణించడం అనేది, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మనిషిగా ఉంటే అదొక అండ అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరు అనుకునేది. దానికి విరుద్ధంగా మనిషి లేడు అనే భావన మనందరినీ బాధతో పొంగదీసే అంశం. అందరం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులంతా కూడా లేరనే భావన ఉన్నా కూడా ధైర్యంగా, మరి ముఖ్యం వారందరికీ కూడా ఆ భగవంతుడు అన్నదండలు ఉంచాలని చెప్పి ప్రగాఢ సానుభూతి పార్టీ పరంగా, వ్యక్తిపరంగా ఈరోజున కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటూ
తెనాలి బార్ అసోసియేషన్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం భారతావనికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస శ్రీధర్, మామిడాల శ్రీనివాసరావు, గాజులవర్తి ప్రభాకర్, కొమ్ము అబ్రహం లింకన్, గోన పుణ్యవతి, పిల్లి సుధాకర్, మహేష్, అబ్దుల్ ఆరిఫ్, అడ్వకేట్ క్లర్క్ ప్రసాద్, ప్రభుదాస్, సతీష్ నాయుడు, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. కింద ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేది ఉండాలి, ఓటు ద్వారానే మనం ఏదైనా సాధించగలమైనటువంటి ఒక నినాదంతో మరి ఆయన ఆ రోజున ఊయెత్తిన ఉద్యమంలాగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసిన సంఘటనలు చాలా చేసి ఉన్నారు ఆయన. మరి ఈ రోజున ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చినరావూరు తోటలోని 14వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అవార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వన్ టౌన్ సిఐ నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా సీసీ కెమెరాను ప్రారంభించారు. చంద్రావూరు తోటలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రావూరు తోటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశ ప్రజానీకానికి మార్గదర్శకుడని ఆయన అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తి నేటి యువత అందుకుని సమాజం కోసం, దేశం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోరగడ్డ సురేష్, దయ, ప్రభాకర్, మోహన్ రావు, రవీంద్ర, రాంబాబు, సుధాకర్, నాగేశ్వరరావు, రాజరత్నం, మాణిక్యరావు, వెంకయ్య, సంజీవరావు, తామోసు, వంశీ, నాగరాజు, సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, రవిచంద్రులని ఈ సందర్భంగా సన్మానించారు. ఈరోజు మన 14వ వార్డులో అంబేద్కర్ జయంతి మొదటి సంవత్సరంగా బొమ్మ పెట్టిన తర్వాత ఇది మొదటి తరగా జయంతి జరుపుకోవడం జరుగుతున్నది. ఈ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు, అతిథి రథులకు సిఐ గారు కూడా రావడం జరిగినది. కాబట్టి ఈ కార్యక్రమము ఎంతో ఘనంగా జరిగినది. మే నెల 14వ తారీఖు వారి జయంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమం ఏప్రిల్ నెల ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవటానికి ఇక్కడ చంద్రావూరు యూత్ కానీ, సంఘస్థులు కానీ, అంబేద్కర్ అభిమానులు కానీ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెనాలిలోని డెల్టా కోచింగ్ అకాడమీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన ఆశయాల సాధన కోసం విద్యార్థులు కృషి చేయాలని డైరెక్టర్లు విద్యార్థులను కోరారు. తెనాలిలోని డెల్టా కోచింగ్ అకాడమీ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్లు సిహెచ్ఈ వెంకటేశ్వరరావు, కిరణ్ కుమార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో మోహన్ రావు, కృష్ణమోహన్, సోమశేఖర్, కోఆర్డినేటర్స్ చంద్ర, తేజ, చంటి, అంజీ, సూర్య, మధు, చందు, రాంబాబు పాల్గొన్నారు. ఈ రోజున ఇంకా 100 సంవత్సరాలైనా సరే అతన్ని మనం మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఎందుకు ఉండవంటే మనందరికీ అతను చేసినటువంటి మేలులు, అతను మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి విధానం ఏ ఒక్కరిని కూడా తక్కువ చేయకుండా, ఒకప్పుడు మైనారిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మెజారిటీలోకి వస్తున్నారు, ఇప్పుడు మెజారిటీలో ఉన్నప్పుడు ఒకప్పుడు మైనారిటీలోకి ఉన్నవారు, వాళ్ళందరినీ ఉద్దేశించి దానికి తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ ఒక వరంలాగా మనం ఎలా బతకాలని దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తెనాలిలోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థి విభాగం తరపున నిట్టాబాలు ఆధ్వర్యాల్లో జరిగాయి.
స్థానిక లక్ష్మీ ట్యూషన్ సెంటర్ కరెస్పాండెంట్ నిట్టాబాల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ రాజ్యాంగం ద్వారా దేశంలోని నిమ్మజాతుల సంక్షేమానికి హక్కులు కాపాడటానికి ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీవన్ నిట్టవంశీ ఉన్నారు. భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, ఒక మహాత్ముడు పుట్టినరోజు ఇవాళ 134వ జయంతి. సుమారు ఆయన చనిపోయి 134 ఏళ్ళైనా సరే మనం ఇవాళకి ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం, స్మరించుకుంటా ఉన్నాము. అంబేద్కర్ గారు మనందరికీ కూడా పరిచయం అవసరం లేనటువంటి పేరు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఒక దానికే కాకుండా ఒక వర్గానికి, ఒక కులానికి, దేనికి చెందిన వ్యక్తి కాదు. భారతదేశం మొత్తం ఇవాళ ఆయన ఏదైతే రాజ్యాంగం రాశాడో, ఏదైతే రూల్ బుక్ రాశాడో ఆ రూల్ ప్రకారంగానే ప్రతి చట్టం ప్రతి ఒక్కటి కూడా నడుస్తుంది. ఇవాళ ఏ లెజిస్లేషన్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆయన ఏదైతే రూపకల్పన చేశాడో, సమాజ నిర్మూలన కోసం ఏదైతే చేశాడో దాని ప్రకారంగానే వాళ్ళ నడుస్తూ ఉంది. పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా కుల మత విశేషణ రహితంగా మరి సేవ చేసిన వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఈరోజు అమలు చేస్తున్నాం. మరి ఈ రాజ్యాంగాన్ని రక్షణ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. నిజంగా ఈరోజు చాలా సుదినం. మరి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో 3 గొప్ప మహనీయులు పుట్టినరోజుగా మనం గడుపుతున్నాం. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ వద్ద గంజాయి కలిగి ఉన్న 2 వ్యక్తులని అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ సిఐ రాముల నాయక్ తెలిపారు. వారి నుంచి 1250 గ్రాముల గంజాయిని బైక్ ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ వద్ద 1250 గ్రాముల గంజాయితో ఉన్న 2 యువకులు పఠాన్ మహబూబ్ సుబాని, గంజీరుపల్లి శ్రీవర్ధన్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సిఐ రాముల నాయక్ తెలిపారు. ముద్దాయిలిద్దరూ మందు, గంజాయి తాగటం వంటి దురలవాట్లకు బానిసలై గంజాయి కొనటమే కాక వారు అమ్ముతున్నారని సిఐ రాముల నాయక్ చెప్పారు. గంజాయిని పొన్నూరుకు చెందిన షేక్ ఆసిఫ్ అనే అతని వద్ద కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేశారు. దీని విలువ 30,000 రూపాయలు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. యువత గంజాయికి, దురవ్యసనాలకి అలవాటు పడకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. పోలీస్ పరంగా తీసుకున్న కఠినమైన చర్యల నేపథ్యంలో గంజాయి పట్టణంలో లభించడం లేదని, బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొస్తున్నారని, దీనిపై నిఘా ఉంచామని సిఐ రాముల నాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. మన ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ దగ్గర అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ముగ్గురు ఉన్నారు. పఠాన్ సుబాని, తర్వాత జి శ్రీ హర్షద్, తర్వాత హర్షవర్ధన్, తర్వాత ఆసిఫ్ ఖాన్, ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ ఒక పల్సర్ బండి ఉంది. మేము వాళ్ళని ఇట్లా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో ఈ షేక్ ఆసిఫ్ ఖాన్ అతను అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మాకు 2 దొరికారు, మహబూబ్ సుబాని అండ్ జి శ్రీవర్ధన్. వీళ్ళిద్దరి దగ్గర మేము చెక్ చేయక అక్కడ కిలో పావు, అంటే 1 కిలో పావు వచ్చేసి గంజాయి ఫ్రెష్గా ఉంది. అది వాళ్ళ బ్యాగ్ ద్వారా మాకు దొరికింది. అది వాళ్ళు విచారిస్తే వీళ్ళు బాపట్ల, అక్కడ నుంచి ఈ విజయవాడ నుంచి ఈ ఆసిఫ్ అనే అతను వీళ్ళకి సప్లై చేస్తాడు. వీళ్ళిద్దరూ తాగుతారు ప్లస్ వీళ్ళు అమ్ముతారు. కాబట్టి వీళ్ళని మన డిటి గారి ఆధ్వర్యంలో డిటి గారు మరియు ఈ విఆర్ఓని పిలిపించి మాజానామా ద్వారా వీళ్ళిద్దరిని 2.5 గంటలకు మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్కడ మన 2 టౌన్లో కానీ తెనాలిలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఈ గంజాయి అనేది నిర్మూలించడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలు, మెయిన్ యూత్ ఈ గంజాయికి బాగా బానిసలై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే ఈ గంజాయి తాగడం వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా అధ్యక్షులు రత్నాకర్ మాట్లాడుతూ సమాజంలో అస్పృశ్యతను నివారించడంలో ఆయన చేసిన పోరాటంలో భాగంగా జర్నలిజంలో కూడా ఆయన పాత్ర అనూహ్యమైందని, ఈ నేపథ్యంలో జర్నలిస్టులుగా తమ ఆశయాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్, అంబటి శ్యామ్, సాగర్, అచ్యుత సాంబశివరావు, మేకల సుబ్బారావు, నాగరాజు, డి వెంకటేశ్వరరావులు ఉన్నారు. ఈరోజు భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. భావితరాలకు పీడిత దాడిత జనాలకి ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారు మూకీ నాయక్ పత్రిక ద్వారా జర్నలిజంలో కూడా ఎన్నో సేవలు అందించారు. అదే స్ఫూర్తితో మేము కొనసాగుతామని 135 జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించడానికి మరి రైల్వే రోడ్లో ఉన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. మరి ఈ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాల మరి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారికి మరి వారి ద్వారా ఎంతో ప్రజలకు ఉపయోగం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి దిశా దశలు నిర్దేశించిన కారణ జన్ముడని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని యలవరు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో వారికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మండల కేంద్రమైన అమర్తలూరులోని ఎలవరు రోడ్లో గల ఎన్టీఆర్ కాలనీలో పేదరికం అనుభవిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 41 మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ కార్యకర్త షేక్ బాబు సుభాని జ్ఞాపకార్థం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజం అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆయన అన్నారు. మండల గ్రామాల్లో గత 17 సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యులు, దాతలు, మిత్ర బృందం ఆర్థిక సహకారంతో 35,000 మందికి ₹1 కోటి పైచీలకు నెలకు 6 చొప్పున సంవత్సరానికి 70 సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల బసవేశ్వరరావు, కర్ర చిరంజీవి, రాజరత్నం, పాముల రవి, షేక్ కాళేశ, వీరగన్నం రజనీకాంత్, షేక్ షరీఫ్, సయ్యద్, ఖాజావలి, మౌలాలి, ఆసిక్, మస్తాను, బాజీ, అల్తాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఎస్టీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వీళ్ళంతా కూడా పాపం చాలా మీద పనిచేసుకుంటూ మరి అందరికన్నా కూడా మరి దుర్భరమైన జీవితం గడుపుతుంటారు. ఇక్కడ అమర్తలూరు, యలవర్రు అట్లాగే అమర్తలూరు గ్రామంలో ఉండేవారి ఎస్టీ సోదరులకి మరి ఎప్పుడూ మహిళలకు ఇస్తుంటాం కాబట్టి ఈ తడవ మరి మగవారికి ఇవ్వాలనే ఉద్దేశంలో మరి బట్టలు, నూతన వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు చెప్పాడు, బడుగు బలహీన వర్గాలు అట్లాగే బాగా దిగువన ఉన్నవారిని మరి పైకి తీసుకురావటం కోసం రాజ్యాంగం మరి అట్లా చేయటం, ఆయన కష్టపడి చదువుకుని మరి రాజ్యాంగ నిర్మాతగా ఉండి చేశాడు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మరి దుర్భర స్థితిలో ఉన్న ఈ ఎస్టీ సోదరులకి మా మిత్ర బృందం అంతా కూడా కలిసి ఇక్కడ బట్టలు పంచాలనుకున్నాం. అయితే మాతో తెలుగుదేశం పార్టీలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన నాయకులు, ప్రజలు. వాడవాడల ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అంటూ నేతల వెల్లడి. సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా మారబోతోందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ వెల్లడి. తెనాలి బస్ స్టేషన్ సమీపంలో గంజాయి కలిగి ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. వారి వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయికి బానిస కాకుండా పిల్లల పట్ల బాధ్యత వహించాలి అంటూ తల్లిదండ్రులకు 2 టౌన్ సిఐ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.